ఇప్పటి వరకు మనము ప్రజ్ఞ అర్థము, ప్రజ్ఞా నిర్వచనాలు, ప్రజ్ఞా స్వభావము, ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ అనే అంశాలను గురించి నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజ్ఞా సిద్ధాంతాలను గురించి నేర్చుకోవాలి. వివిధ సైకాలజిస్టులు ఈ ప్రజ్ఞను గురించి వివరించుటకు వివిధ సిద్ధాంతాలను ప్రతిపాదించడం జరిగింది. ఆ సిద్ధాంతాలను మనం అధ్యయనం చేయాలి. ప్రజ్ఞా సిద్ధాంతాలు మనకు ఈ క్రింది రకాలుగా ఉన్నవి. అందులో మొదటగా ఏకకారక సిద్ధాంతం, యూనిఫ్యాక్టర్ థియరీ. ఏకకారక సిద్ధాంతం. ఈ ఏకకారక సిద్ధాంతాన్ని ఆల్ఫ్రెడ్ బినే అన్న సైకాలజిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. తర్వాత ద్వికారక సిద్ధాంతం, టూ ఫ్యాక్టర్ థియరీ. ద్వికారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతంను కార్ల్ స్పియర్మన్ అన్న సైకాలజిస్ట్ ప్రతిపాదించారు. కార్ల్ స్పియర్మన్. తర్వాత బహుకారక సిద్ధాంతం, మల్టీ ఫ్యాక్టర్ థియరీ. ఈ సిద్ధాంతంను అమెరికా దేశానికి చెందినటువంటి తారండైక్ అన్న శాస్త్రజ్ఞుడు ప్రతిపాదించారు. ప్రజ్ఞా సిద్ధాంతాల్లో మరో సిద్ధాంతము సామూహిక కారక సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతంను థర్స్టన్ అన్న సైకాలజిస్ట్ ప్రతిపాదించారు. థర్స్టన్. దీనితో పాటుగా ప్రజ్ఞకు సంబంధించిన సిద్ధాంతాల్లో స్వరూప సిద్ధాంతం, ఈ సిద్ధాంతంను అమెరికా దేశానికి చెందిన జేఎల్ గిల్ఫర్డ్ అన్న సైకాలజిస్ట్ ప్రతిపాదించారు. సో ఇవి ప్రజ్ఞా సిద్ధాంతాలు. ఇందులో ఒక్కో సిద్ధాంతాన్ని గురించి మనం ఇప్పుడు అధ్యయనం చేయాలి. సో మొదటగా ఏకకారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతంను ఆల్ఫ్రెడ్ బినే అన్న సైకాలజిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. యూనిఫ్యాక్టర్ ఇంటెలిజెన్స్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఆల్ఫ్రెడ్ బినే. ఈ సిద్ధాంతంను బినే ప్రతిపాదించగా అమెరికా దేశానికి చెందిన లూయిస్ టర్మన్, జర్మన్ దేశానికి చెందిన విలియం స్టర్న్ మరియు ఎబ్బింగ్హాస్ అనేటువంటి సైకాలజిస్టులు ఈ సిద్ధాంతంను బలపరచడం జరిగింది. సిద్ధాంతంను ప్రతిపాదించినటువంటి సైకాలజిస్ట్ ఆల్ఫ్రెడ్ బినే, సిద్ధాంతంను బలపరిచినటువంటి సైకాలజిస్టులు లూయిస్ టర్మన్, విలియం స్టర్న్, ఎబ్బింగ్హాస్ అనేటువంటి సైకాలజిస్ట్. ఏకకారక సిద్ధాంతం ఏమని తెలియజేస్తుంది అంటే, వ్యక్తిలో ఉండేటువంటి ప్రజ్ఞ ఒకే ఒక కారకం పైన ఆధారపడి ఉంటుంది అని తెలియజేస్తుంది. అంటే ఒక కారకమే వ్యక్తి యొక్క మానసిక చర్యలన్నింటినీ నియంత్రిస్తుంది అని తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. అనగా ఒక రంగంలో వ్యక్తి ఎలాంటి ప్రతిభను కనబరుస్తాడో మిగతా అన్ని రంగాల్లోనూ అదే ప్రతిభను కనబరుస్తాడు అని తెలియజేసేటువంటి ప్రజ్ఞా సిద్ధాంతమే ఏకకారక సిద్ధాంతము. అంటే గణితంలో ఒక విద్యార్థి ఎలాంటి ప్రతిభను కనబరుస్తాడో సామాన్య శాస్త్ర విభాగంలో అలాంటి ప్రతిభనే కనబరచాలి, సామాజిక శాస్త్ర విభాగంలో అలాంటి ప్రతిభనే కనబరచాలి, భాషా విభాగంలోనూ అలాంటి ప్రతిభనే కనబరచాలి ఈ సిద్ధాంతం ప్రకారం. అంటే వ్యక్తి మానసిక చర్యలన్నింటినీ
ఒకే ఒక కారకం నిర్ణయిస్తుంది అని తెలియజేసేటువంటి సిద్ధాంతం ఏకకారక సిద్ధాంతం. మరి గణితంలో ఎలాంటి ప్రతిభను కనబరుస్తాడో విద్యార్థి మిగతా అన్ని విభాగాల్లో అదే ప్రతిభను కనబరచడం అనేది సాధ్యము కాదు. ఇది ఏకకారక సిద్ధాంతం. సాధ్యము కాదు కాబట్టే తర్వాతి కాలంలో వచ్చినటువంటి శాస్త్రజ్ఞులు ఈ సిద్ధాంతం అనేది ఆమోదయోగ్యమైనది కాదు అని తెలియజేసి దీనిని ఏకకారక సిద్ధాంతంను సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతం అనే పేరుతో పిలవడం జరిగింది. సాంప్రదాయక ప్రజ్ఞా సిద్ధాంతము, ట్రెడిషనల్ ఇంటెలిజెన్స్ థియరీ అనే పేరుతో దీన్ని పిలవడం జరిగింది. ఇది ఏకకారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతం, 2 ఫ్యాక్టర్ థియరీ. ఏకకారక సిద్ధాంతంతో సంతృప్తి చెందనటువంటి కార్ల్ స్పియర్మన్ అనేటువంటి సైకాలజిస్ట్ తర్వాతి కాలంలో ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. కార్ల్ స్పియర్మన్ ద్వికారక సిద్ధాంతాన్ని ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. సో ఈ సిద్ధాంతాన్ని, ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది కార్ల్ స్పియర్మన్ అన్న సైకాలజిస్ట్. ఈ సిద్ధాంతంను ఏ గ్రంథంలో వివరించారు అంటే ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే పుస్తకంలో, ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనే గ్రంథంలో ద్వికారక సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. ఈ సిద్ధాంతం ప్రకారము వ్యక్తి యొక్క ప్రజ్ఞ లేదా వ్యక్తి యొక్క మానసిక చర్యలు అనేవి 2 కారకాలపైన ఆధారపడి ఉంటాయి. వ్యక్తి యొక్క ప్రజ్ఞను 2 కారకాలు నిర్ణయిస్తాయి అని కార్ల్ స్పియర్మన్ తెలియజేశారు. అందులో ఒక కారకంను సామాన్య కారకము అని, సామాన్య కారకము, జనరల్ ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్ లేదా దీన్ని జీ ఫ్యాక్టర్ అని అంటాం. జీ ఫ్యాక్టర్. మరొక కారకాన్ని నిర్దిష్ట కారకము, నిర్దిష్ట కారకం, స్పెసిఫిక్ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్. సో వ్యక్తి యొక్క ప్రజ్ఞ 2 కారకాలపైన ఆధారపడి ఉంటుంది. సామాన్య కారకము జీ ఫ్యాక్టర్, నిర్దిష్ట కారకము ఎస్ ఫ్యాక్టర్. ఒక వ్యక్తి ఏదేని ఒక రంగంలో ఉన్నతంగా రాణించి మిగతా రంగాల్లో అంత ఉన్నతంగా రాణించలేడు. మిగతా రంగాల్లో అంత ఉన్నతంగా రాణించకపోవడానికి గల కారణం ఎస్ ఫ్యాక్టర్ అని తెలియజేశారు. అంటే నిర్దిష్ట కారకము అనేది, ఎస్ ఫ్యాక్టర్ అనేది ఏ రంగంలో ఉంటుందో ఆ రంగంలో వ్యక్తి యొక్క నిష్పాదన అనేది గరిష్టంగా ఉంటుంది. మిగతా అన్ని రంగాల్లో వ్యక్తి అనేవాడు జీ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడు కాబట్టి మిగతా అన్ని రంగాల్లో సాధారణంగా రాణిస్తాడు. ఎస్ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నటువంటి రంగంలో మాత్రము ఉన్నతంగా రాణిస్తాడు అని తెలియజేసేటువంటి సిద్ధాంతము ద్వికారక సిద్ధాంతం. సచిన్ టెండూల్కర్ గారిని మీరు తీసుకున్నట్లయితే క్రికెట్ రంగంలో, క్రీడా విభాగంలో, క్రికెట్ రంగంలో అతడు ఉన్నతమైనటువంటి నిష్పాదనను కనబరిచాడు. ఉన్నతమైనటువంటి నిష్పాదనను కనబరచడానికి కారణము ఎస్ ఫ్యాక్టర్, స్పెసిఫిక్ ఫ్యాక్టరు. అదే సచిన్ టెండూల్కర్ రాజకీయ రంగంలో అంత ఉన్నతంగా రాణించలేకపోయాడు. సమాజ సేవలో అంత ఉన్నతంగా రాణించలేకపోయాడు. ఒక ఉత్తమమైన పౌరుడిగా అంత ఉన్నతంగా రాణించలేకపోయాడు. ఒక భర్తగా అంత ఉన్నతంగా రాణించలేకపోయాడు. అంటే క్రీడా విభాగంలో ఎంత ఉన్నతంగా రాణించాడో అంత ఉన్నతంగా ఈ విభాగాల్లో రాణించలేకపోయాడు. దీనికి గల కారణం ఏంటి అంటే ఈ విభాగాల్లో ఎస్ ఫ్యాక్టర్ అనేది లేకపోవడము. సో ఎస్ ఫ్యాక్టర్ కలిగి ఉన్నటువంటి రంగంలో, విభాగంలో వ్యక్తి యొక్క నిష్పాదన ఉన్నతంగా ఉంటుంది. మిగతా అన్ని రంగాల్లో వ్యక్తి సాధారణ నిష్పాదనను కనబరుస్తాడు. ఆ మిగతా అన్ని రంగాల్లో వ్యక్తి జనరల్ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడు, జీ ఫ్యాక్టర్ను కలిగి ఉంటాడు. సో వ్యక్తి ఒక రంగంలో ఉన్నతంగా రాణిస్తాడు,
మిగతా అన్ని రంగాల్లో సాధారణంగా రాణిస్తాడు. మిగతా అన్ని రంగాల్లో సాధారణంగా రాణించడానికి కారణము జీ ఫ్యాక్టర్, ఒక రంగంలో ఉన్నతంగా రాణించడానికి కారణము ఎస్ ఫ్యాక్టర్ అని కార్ల్ స్పియర్మన్ వ్యక్తి యొక్క ప్రజ్ఞను ఈ సిద్ధాంతం ద్వారా వివరించడం జరిగింది. ఇందులో జీ ఫ్యాక్టర్ అనేది ప్రజ్ఞను గురించి తెలియజేస్తుంది అని, ఇది అనువంశికంగా సంభవిస్తుంది అని తెలియజేశాడు కార్ల్ స్పియర్మన్. జీ ఫ్యాక్టర్ అనున్నది ప్రజ్ఞను గురించి తెలియజేస్తుంది, ఇది అనువంశికంగా సంభవిస్తుంది. జీ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నటువంటి రంగాల్లో వ్యక్తి సాధారణంగా రాణించగలుగుతాడు. ఎస్ ఫ్యాక్టర్ అనేది వ్యక్తి అభిరుచులకు అనుగుణంగా ఇది ఏర్పడుతుంది. ఎస్ ఫ్యాక్టర్ అనేది పరిసరాల ప్రభావం వలన ఏర్పడుతుంది. ఎస్ ఫ్యాక్టర్ను అనువంశికత అనేది ప్రభావితము చేయదు అని కార్ల్ స్పియర్మన్ తెలియచేయడం జరిగింది. ఇది ద్వికారక సిద్ధాంతం. ఏకకారక సిద్ధాంతం వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఒకే ఒక కారకం పైన ఆధారపడి ఉంటుంది అని తెలియజేస్తుంది. ఒక రంగంలో వ్యక్తి ఎలాంటి నిష్పాదనను కనబరుస్తాడో మిగతా అన్ని రంగాల్లోనూ అదే నిష్పాదనను కనబరుస్తాడు అని తెలియజేసేది ఏకకారక సిద్ధాంతం. ద్వికారక సిద్ధాంతము ఎస్ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నటువంటి రంగంలో గరిష్ట నిష్పాదనను కనబరుస్తూ, జీ ఫ్యాక్టర్ను కలిగి ఉన్నటువంటి అన్ని రంగాల్లో సాధారణ నిష్పాదనను కనబరుస్తాడు అని తెలియజేసేది ద్వికారక సిద్ధాంతం. తర్వాత బహుకారక సిద్ధాంతాన్ని పరిశీలించినట్లయితే, బహుకారక సిద్ధాంతం, ఈ బహుకారక సిద్ధాంతంను తారండైక్ అన్న సైకాలజిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. తారండైక్ ఈ సిద్ధాంతంను మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేటువంటి గ్రంథంలో ఈ సిద్ధాంతం గురించి వివరించడం జరిగింది. మెజర్మెంట్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథంలో తారండైకి వివరించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంతము బహుకారక సిద్ధాంతము. ఇతడి ప్రకారము ప్రజ్ఞ అనేది ఏకకారకం పైననో ద్వికారకం పైననో ఆధారపడి ఉండటం కాకుండా, ప్రజ్ఞ అనేది వ్యక్తిలో ఉండేటువంటి అనేక అంతర్గత శక్తులపైన ఆధారపడి ఉంటుంది. సో అనేక అంతర్గత శక్తులపైన ఆధారపడి ఉంటుంది కాబట్టే దీనికి తారండైక్ బహుకారక సిద్ధాంతం అని పేరును ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే వ్యక్తిలో ఉండేటువంటి అనేక అంతర్గత సామర్థ్యాలు అనేవి విడివిడిగా దేనికవే స్వతంత్రంగా వ్యక్తపరచబడతాయి. ఈ అంతర్గత కారకాలే వ్యక్తి యొక్క ప్రజ్ఞను నిర్ణయిస్తాయి, వ్యక్తి మానసిక చర్యలను నిర్ణయిస్తాయి అని తారండైకి తెలియచేయడం జరిగింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి, వ్యక్తిలో ఉండేటువంటి అనేక అంతర్గత శక్తులు అనేవి వేటికవే స్వతంత్రముగా విడివిడిగా వ్యక్తపరచబడతాయి. అనగా గణిత శాస్త్ర విభాగంలో పిల్లవాడు ఏ విధంగా ఎలాంటి నిష్పాదనను కనబరుస్తున్నాడో అలాంటి నిష్పాదననే మరో విభాగంలో కనబరుస్తాడు అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకు అంటే గణిత శాస్త్ర విభాగానికి సంబంధించినటువంటి సామర్థ్యాలు అనేవి స్వతంత్రముగా విడివిడిగా వ్యక్తపరచబడతాయి, ఇవి స్వతంత్రముగా ఉంటాయి. మరో నిష్పాదనను ప్రభావితం చేసేటువంటి అంతర్గత శక్తులపైన ఆధారపడవు. కాబట్టి ఒక రంగంలో వ్యక్తి యొక్క నిష్పాదనను, వ్యక్తి యొక్క ప్రతిభను ఆధారంగా మరో రంగంలో అతని యొక్క ప్రతిభను అంచనా వేయలేము అని తెలియజేసేటువంటి సిద్ధాంతమే బహుకారక సిద్ధాంతము. ఏ రంగంలో రాణించేటువంటి అంతర్గత శక్తులైనా అవి స్వతంత్రంగా విడివిడిగా వ్యక్తం చేయబడతాయి, మరో అంతర్గత సామర్థ్యం పైన అవి ఆధారపడవు. కాబట్టి ఒక రంగంలో వ్యక్తి యొక్క ప్రతిభను ఆధారంగా మరొక రంగంలో వ్యక్తి యొక్క ప్రతిభను మనం అంచనా వేయలేము. చదువులో ఉన్నతంగా రాణిస్తున్నటువంటి వ్యక్తి ఆటల్లో కూడా ఉన్నతంగా రాణిస్తాడు అని చెప్పడానికి అవకాశం లేదు. చదువులో రాణించేటువంటి అంతర్గత సామర్థ్యాలు స్వతంత్రంగా విడివిడిగా వ్యక్తం చేయబడతాయి, ఆటల్లో రాణించేటువంటి అంతర్గత సామర్థ్యాలు స్వతంత్రంగా విడివిడిగా వ్యక్తం చేయబడతాయి.
సో ఇలా ఈ అంతర్గత సామర్థ్యాలే వ్యక్తి యొక్క ప్రజ్ఞను నిర్ణయిస్తాయని తెలియజేసేటువంటి సిద్ధాంతము బహుకారక సిద్ధాంతము. ఈ సిద్ధాంతంలో తారండైక్ ప్రజ్ఞను మాపనం చేయడానికి ఒక ప్రజ్ఞా మాపనిని రూపొందించడం జరిగింది. ఆ ప్రజ్ఞా మాపనే CAVD అను ప్రజ్ఞామాపని. సో CAVD అను ప్రజ్ఞామాపనిని రూపొందించినటువంటి సైకాలజిస్ట్ తారండైక్. సో దీంట్లో సి అనగా సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ కంప్లీషన్ వాక్య పూరణము, ఏ అర్థమెటిక్ అంకగణితము, అంకగణితము, వి వొకాబులరీ పదకోశము లేదా పదజాలము, డి డైరెక్షన్స్ నిర్దేశాలు. సో వీటిని ఆధారంగా వ్యక్తి యొక్క ప్రజ్ఞను మాపనం చేయుటకై తారండైక్ రూపొందించినటువంటి ప్రజ్ఞామాపని CAVD అను ప్రజ్ఞామాప. ఇది తారండైక్ సంబంధించినటువంటి బహుకారక సిద్ధాంతం. సామూహిక కారక సిద్ధాంతం దీన్ని పరిశీలించినట్లయితే సామూహిక కారక సిద్ధాంతాన్ని థర్స్టన్ అనేటువంటి సైకాలజిస్ట్ ప్రతిపాదించారు. సామూహిక కారక సిద్ధాంతం ఈ సిద్ధాంతంను థర్స్టన్ అనే సైకాలజిస్ట్ ప్రతిపాదించడం జరిగింది. థర్స్టన్ ఈ సామూహిక కారక సిద్ధాంతాన్ని ప్రాథమిక మానసిక సామర్థ్యాలను ఆధారంగా వివరించారు. ప్రాథమిక మానసిక సామర్థ్యాలని ఆధారంగా వివరించారు కాబట్టి ఈ సామూహిక కారక సిద్ధాంతంని థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్గా పేర్కొనడం జరుగుతుంది. థియరీ ఆఫ్ ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్గా పేర్కొనడం జరుగుతుంది. థర్స్టన్ ప్రకారము ప్రజ్ఞ అన్నది 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలపైన ఆధారపడి ఉంటుంది. ఈ 7 ప్రాథమిక మానసిక సామర్థ్యాలను పరిశీలించినట్లయితే అందులో నెంబర్ 1 పదధారాలత, వర్డ్ ఫ్లూయెన్సీ, పదధారాలత, సంఖ్యా సామర్థ్యము, న్యూమరికల్ ఎబిలిటీ, వివేచన సామర్థ్యము, రీజనింగ్ ఎబిలిటీ, ప్రాదేశిక సామర్థ్యము, స్పేషియల్ ఎబిలిటీ, ప్రత్యక్ష సామర్థ్యము, పర్సెప్షువల్ ఎబిలిటీ, స్మృతి సామర్థ్యము, మెమొరీ, ఆగమన నిగమన వివేచనము, డిడక్టివ్ ఇండక్టివ్ ఎబిలిటీ, శాబ్దిక సామర్థ్యం. వ్యక్తి యొక్క ప్రజ్ఞ ఈ ప్రాథమిక మానసిక సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. తారండైక్ సిద్ధాంతం ఏమని తెలియజేస్తుంది అంటే వ్యక్తిలో ఉన్నటువంటి అంతర్గత మానసిక సామర్థ్యాలు అనేవి స్వతంత్రముగా దేనికవే విడివిడిగా వ్యక్తం చేయబడతాయి అని ఈ సిద్ధాంతం తెలియజేస్తే, ఇక్కడ థర్స్టన్ ఏమని తెలియజేస్తాడు అంటే సామూహిక కారక సిద్ధాంతంలో వ్యక్తి ఒక మానసిక చర్యను వ్యక్తం చేయటంలో
వ్యక్తిలో ఉండేటువంటి ఈ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేవి ఒకదానిపైన ఒకటి ఆధారపడడం ద్వారా, ఒకదానితో ఒకటి కలిసి పనిచేయడం ద్వారా ఆ మానసిక చర్య అనేది వ్యక్తపరచబడుతుంది అని తర్స్టన్ వివరించడం జరుగుతుంది. అంటే మానసిక సామర్థ్యాలు, అంతర్గత శక్తులు అనేవి విడివిడిగా వ్యక్తం చేయబడతాయి, స్వతంత్రంగా వ్యక్తం చేయబడతాయి అని తెలియజేసేటువంటి సిద్ధాంతం బహుకారక సిద్ధాంతం. ఈ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనేవి ఒకదానిపైన ఒకటి ఆధారపడతాయి, కలిసి వ్యక్తం చేయబడతాయి అని తెలియజేసేటువంటి సిద్ధాంతము సామూహిక కారక సిద్ధాంతం. ఫర్ ఎగ్జాంపుల్, గణితంలో పిల్లవాడి యొక్క నిష్పాదనను ఏ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ప్రభావితం చేస్తాయి అనే అంశాన్ని పరిశీలించినట్లయితే, గణితంలో పిల్లవాడి యొక్క సామర్థ్యమును ప్రభావితం చేసేటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యాల్లో గణితంలో పిల్లవాడి యొక్క నిష్పాదన గరిష్టంగా ఉండాలి అంటే సంఖ్యా సామర్థ్యము అనేటువంటి ప్రాథమిక మానసిక సామర్థ్యము, మరియు గణితంలో పిల్లవాడి యొక్క నిష్పాదన గరిష్టంగా ఉండాలి అంటే స్మృతి సామర్థ్యము, మరియు గణితంలో విద్యార్థి యొక్క నిష్పాదన గరిష్టంగా ఉండాలి అంటే పిల్లవాడి యొక్క వివేచన సామర్థ్యాలు ఒకదానితో ఒకటి కలిసి పనిచేసినప్పుడు మాత్రమే, ఇవన్నీ కలిసి వ్యక్తపరచబడినప్పుడు మాత్రమే ఈ నిర్దిష్ట విభాగంలో విద్యార్థి యొక్క నిష్పాదన అనేది గరిష్టంగా ఉంటుంది. సో వ్యక్తి యొక్క ప్రజ్ఞను ఈ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు నిర్ణయించడం జరుగుతుంది. ఈ ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఒకదానితో ఒకటి కలిసి వ్యక్తపరచడం ద్వారా వ్యక్తి ఒక మానసిక చర్యను నిర్వహించడం జరుగుతుంది అని తెలియజేసేటువంటి సిద్ధాంతము సామూహిక కారక సిద్ధాంతం. సో ప్రజ్ఞా సిద్ధాంతాల్లో చివరగా స్వరూప సిద్ధాంతం. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతము, ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతంను జేఎల్ గిల్ఫర్డ్ అన్న సైకాలజిస్ట్ వివరించడం జరిగింది. ప్రజ్ఞా స్వరూప సిద్ధాంతం. సిద్ధాంతంను జేఎల్ గిల్ఫర్డ్ అనే సైకాలజిస్ట్ వివరించారు. ఇతడి ప్రకారము ప్రజ్ఞ అనేది 3 విశేషకాలతో నిర్మితమై ఉంటుంది. ప్రజ్ఞ 3 విశేషకాలతో నిర్మితమై ఉంటుంది. ఈ 3 విశేషకాలనే గిల్ఫర్డ్ సిఓపిగా తెలియజేయడం జరుగుతుంది. సిఓపిగా తెలియజేయడం జరుగుతుంది. సో ప్రజ్ఞ అనేది గిల్ఫర్డ్ ప్రకారం 3 విశేషకాలతో నిర్మితమై ఉంటుంది. ఆ 3 విశేషకాలే సిఓపి. సో దీంట్లో సి ఒక విశేషకాన్ని పరిశీలించినట్లయితే ఈ విశేషకము సి అంటున్నాము. సి అనగా కంటెంట్, విషయము, విషయం. ఓ శాబ్దిక పరీక్షలు, అశాబ్దిక పరీక్షలు, నిష్పాదన పరీక్షలు అంటారు. శాబ్దిక ప్రజ్ఞామాపనలను అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయటకు ఉపయోగిస్తాం. అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన ప్రజ్ఞా పరీక్షలను అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయటకు ఉపయోగిస్తాం. అంటే నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయాలి అంటే శాబ్దిక పరీక్షను కానీ నిష్పాదన పరీక్షలను కానీ ఉపయోగిస్తాం. అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి శాబ్దిక పరీక్ష, అశాబ్దిక పరీక్ష, నిష్పాదన పరీక్ష దేన్నైనా ఉపయోగించవచ్చు. సో శాబ్దిక వ్యక్తిగత ప్రజ్ఞామాపనలకు వీటిని ఉదాహరణలుగా పేర్కొంటున్నాం. జలోటా పరీక్ష అనేది వ్యక్తి యొక్క మానసిక వయస్సును మాపనం చేయటకు ఉపయోగించేటువంటి పరీక్ష. అశాబ్దిక పరీక్ష లేదా శాబ్దికేతర పరీక్ష అంటున్నాం. అంటే నిరక్షరాస్యులు మరియు అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించేటువంటి ప్రజ్ఞామాపన. వీటికి ఉదాహరణలుగా వ్యక్తిగత అశాబ్దిక ప్రజ్ఞామాపనలకు ఉదాహరణలుగా వెస్లర్ రూపొందించిన ప్రజ్ఞామాపనని పేర్కొంటాము. వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని, వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్.
వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ ఈ ప్రజ్ఞామాపనిని 5 నుండి 15 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి నిరక్షరాస్యులు మరియు అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయుటకు ఉపయోగిస్తారు. సో అశాబ్దిక ప్రజ్ఞామాపని, వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని. నిష్పాదన ప్రజ్ఞామాపని అంటున్నాం. నిష్పాదన పర్ఫార్మెన్స్ టెస్ట్. సో దీనికి ఉదాహరణగా 1945 సంవత్సరంలో డాక్టర్ మోహన్ చందర్ భాటియా గారు రూపొందించినటువంటి భాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ను పేర్కొంటాం. భాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. సో భాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. భాటియా నిష్పాదన పరీక్షామాల. భాటియా నిష్పాదన పరీక్షామాల. సో భాటియా నిష్పాదన పరీక్షామాల అంటున్నాము అంటే దాంట్లో కొన్ని ఉప పరీక్షలు కలవు అని అర్థం. సో భాటియా నిష్పాదన పరీక్షామాలలో 5 ఉప పరీక్షలు ఉన్నవి. ఈ పరీక్షలో గల ఉప పరీక్షలను పరిశీలించినట్లయితే ఆ ఉప పరీక్షల్లో నెంబర్ 1 కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. మరో ఉప పరీక్ష అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్. అలెగ్జాండర్ పాస్ ఎలాంగ్ టెస్ట్. మరో ఉప పరీక్ష ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. మరో ఉప పరీక్ష తక్షణ స్మృతి పరీక్ష. ఇమ్మీడియట్ మెమోరీ టెస్ట్. తక్షణ స్మృతి పరీక్ష. మరో ఉప పరీక్ష చిత్రపూరణ పరీక్ష. పిక్చర్ కంప్లీషన్ టెస్ట్. చిత్రపూరణ పరీక్ష. రైట్. భాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. భాటియా నిష్పాదన పరీక్షామాల. పరీక్షామాల అంటున్నాము అంటే దాంట్లో ఉప పరీక్షలు కలవు అని అర్థం. సో దీంట్లో ఉన్నటువంటి ఉప పరీక్షల్లో కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాపనం చేస్తుంది. కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఇది ఏ విధంగా ఉంటుంది అంటే దీంట్లో 10 కార్డులు ఉంటవి. ఇది ఒక కార్డుగా మనం భావించినట్లయితే ఈ కార్డులో ఒక నమూనా అనేది ఉంటుంది, ఒక ఆకారము ఉంటుంది. సో ఇలాంటి నమూనా ఉంది ఈ కార్డులో. ఈ కార్డులో ఇలాంటి నమూనా ఉంది. ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, ఇక్కడ గ్రీన్ కలర్ ఉంది, ఇక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ రెడ్ కలర్ అనేది ఉంది. సో ఈ నమూనాను పిల్లవాడికి చూపించేసి పిల్లవాడికి కొన్ని చెక్క దిమ్మెలను ఇవ్వడం జరుగుతుంది, బ్లాక్స్ని ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఇలాంటి బ్లాక్స్ ఇస్తాం. ఇలాంటి బ్లాక్స్ ఇచ్చేసి పిల్లవాడికి ఒక కార్డును చూపిస్తున్నాం. ఆ కార్డులో ఆ బ్లాక్స్ యొక్క అమరిక ఏ విధంగా ఉందో అదే విధంగా పిల్లవాడు తన వద్ద ఉన్నటువంటి బ్లాక్స్ను అమర్చవలసి ఉంటుంది. అది కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. మనం ఇచ్చినటువంటి నమూనా కార్డు అనేది ఈ విధంగా ఉంది. పిల్లవాడు తన వద్ద ఉన్నటువంటి బ్లాక్స్తో ఈ నమూనాను ఇలా తయారు చేయాలి. సో మనము బ్లాక్ అంటున్నాము. సో ఇక్కడ బ్లాక్స్ను ఈ విధంగా అమరుస్తారు. గ్రీన్ అంటున్నాము. గ్రీన్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా అమర్చవలసి ఉంటుంది విద్యార్థి. సో విద్యార్థి అని కాదు, మనం ఎవరి అయితే ప్రజ్ఞను మాపనం చేయాలి అనుకుంటున్నామో ఆ ప్రయోజ్యుడు ఈ విధంగా అమర్చాలి. తర్వాత మరో బ్లాక్ ఇలా అమరుస్తాడు, మరో బ్లాక్ను ఇలా అమరుస్తాడు.
సో ఇది కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. ఇది దేనిని గురించి మాపనం చేస్తుంది అంటే అభ్యర్థుల యొక్క ప్రజ్ఞను మాపనం చేస్తుంది. ఇది బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్లోని ఉప పరీక్ష. దీనిలో మొత్తంగా 10 కార్డులు ఉంటవి. కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్షలో ఉండేటువంటి కార్డుల సంఖ్య ఎంత అంటే 10 కార్డులు ఉంటవి. ఈ 10 కార్డుల్లో మొదటి 5 కార్డులను పూర్తి చేయడానికి అభ్యాసకుడికి 2 నిమిషంల సమయం కేటాయించడం జరుగుతుంది. మిగతా 5 కార్డులను అంటే తర్వాతి 5 కార్డులను పూర్తి చేయడానికి అభ్యాసకుడికి 3 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏంటి అని అంటే వ్యక్తిగత ప్రజ్ఞామాపనలన్నీ కూడా శక్తివంతమైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు అంటున్నాం. శక్తివంతమైనటువంటి ప్రజ్ఞా పరీక్షలు అంటే ఎలాంటి కాల పరిమితి అనేది లేకుండా ఎంత సమయం పాటైనా ప్రయోజ్యులపైన ప్రయోగించేటువంటి ప్రజ్ఞామాపన. కానీ మీరు బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ను పరిశీలించినట్లయితే ఈ పరీక్షను పూర్తి చేయడానికి ఇందులో ఉన్నటువంటి ఒక కార్డును పూర్తి చేయడానికి అభ్యర్థికి 2 నిమిషాల సమయంను మాత్రమే కేటాయించడం జరిగింది. అంటే బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది కాలపరిమితితో కూడుకున్నటువంటి పరీక్ష. కాలపరిమితితో కూడుకున్నటువంటి పరీక్షలన్నింటినీ వేగవంతమైన ప్రజ్ఞామాపనలుగా పేర్కొంటాం. కాబట్టి బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది ఒక వేగవంతమైన పరీక్ష. సో ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. వ్యక్తిగత ప్రజ్ఞామాపనలన్నీ శక్తివంతమైన పరీక్షలు. అదే వ్యక్తిగత ప్రజ్ఞామాపన అయినటువంటి బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది వేగవంతమైన పరీక్ష. ఇది కోక్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష. సో ఇదే విధంగా కాల పరిమితితో ఈ అన్ని పరీక్షలు ఉంటవి. దీంట్లో అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్ అంటున్నాం. అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్లో కూడా ఇలాంటి కార్డులే ఉంటవి. మరి ఈ పరీక్ష ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని పరిశీలించినట్లయితే మన దగ్గర ఒక నమూనా కార్డు ఉంటుంది. సో నమూనా కార్డును నేను ఇక్కడ మీకు పరిచయం చేస్తున్నాను. ఇది నమూనా కార్డు. సో దీంట్లో పైన ఒక బ్లాక్ రెడ్ కలర్తో నేను ఇలా అమర్చాను. రెడ్ కలర్తో అమర్చాను. దీనికి దిగువన మరో బ్లాక్ కలర్తో అమర్చాను. మరో బ్లాక్ ఇలా గ్రీన్ కలర్తో అమర్చాం. ఈ ఒక కార్డుని నమూనా కార్డుని మనకు పిల్లవాడికి ఇచ్చాం. సో పిల్లవాడి వద్ద ఇలాంటి కార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు పిల్లవాడు ఏం చేయాలి అంటే నమూనా కార్డులో ఉన్నటువంటి ఈ ఆకారాన్ని తన వద్ద ఉన్నటువంటి కార్డులో పిల్లవాడు అమర్చవలసి ఉంటుంది. పిల్లవాడి వద్ద ఇలా కార్డు ఉంది. పిల్లవాడికి జిగ్జాగ్గా ఇచ్చేస్తాం. ఇప్పుడు పిల్లవాడు ఏం చేయాలి? ఇక్కడ పైన ఏముంది? రెడ్ కలర్. సో రెడ్ కలర్ బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని ఇలా పైకి తీసుకొని రావాలి. తర్వాత ఏముంది? బ్లాక్ కలర్ బ్లాక్ ఉంది. సో దాన్ని ఈ విధంగా తీసుకొని రావాలి పిల్లవాడు. తర్వాత ఉన్నటువంటి బ్లాక్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా తీసుకొని వస్తాడు. ఇది అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్. సో దీంట్లో మొత్తంగా 8 కార్డులు ఉంటాయి. అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్లో ఉండేటువంటి కార్డుల సంఖ్య 8 కార్డులు దీంట్లో ఉండడం జరుగుతుంది. మొదటి 4 కార్డులను పూర్తి చేయడానికి పిల్లవాడికి 2 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. తరువాతి 4 కార్డులను పూర్తి చేయడానికి పిల్లవాడికి 3 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. చూడండి, ఇక్కడ కాలపరిమితి అనేది ఉంది కాబట్టి వీటిని వేగవంతమైనటువంటి ప్రజ్ఞామాపనలుగా పేర్కొంటాం. ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. సో ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్షను మనం పరిశీలించినట్లయితే ఇక్కడ దీంట్లో 8 కార్డులు ఉంటవి. కార్డులో ఒక ఆకారం అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఆకారం తీసుకుంటున్నాను. సో ఇలా ఉంది. సో పిల్లవాడు ఈ ఆకారాన్ని పేపర్ పెన్సిల్ సహాయంతో గీయవలసి ఉంటుంది. ఎలా గీయవలసి ఉంటుంది అంటే ఒకసారి ఇక్కడ పెన్సిల్ని పెట్టాడు అంటే చేతిని పైకి ఎత్తడానికి అవకాశం లేదు. ఇక్కడ పెన్సిల్ పెట్టేశాడు అంటే చేతిని పైకి ఎత్తకూడదు. ఈ ఆకారం అనేది పిల్లవాడు గీయవలసి ఉంటుంది. ఇలా ఒకసారి గీస్తున్నాడు అంటే తిరిగి వెనకకు రావడానికి అవకాశం లేదు. అంటే డబుల్ గీత అనేది రావడానికి అవకాశం లేదు. సో ఇలా పెట్టాడు అంటే ఇలా ముందుకు వెళ్ళిపోవాలి. ఈ ఆకారాన్ని పిల్లవాడు పూర్తి చేయాలి. సో ఇది ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష. జాగ్రత్తగా పరిశీలించండి ఏ విధంగా ఉంటుంది. ఇలాంటి నమూనాలు 8 ఉంటాయి. వాటిని పిల్లవాడు పూర్తి చేయవలసి ఉంటుంది. సో దీంట్లో 8 కార్డులు ఉంటవి.
దీంట్లో మొదటి 4 కార్డులను పూర్తి చేయడానికి 2 నిమిషాల సమయాన్ని కేటాయిస్తారు. తర్వాతి 4 కార్డులను పూర్తి చేయడానికి 2 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనం గుర్తించవలసినటువంటి అంశం ఏంటి అంటే, శాబ్దిక ప్రజ్ఞామాపనలను కేవలము అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికే ఉపయోగిస్తాం. అశాబ్దిక నిష్పాదనలను నిరక్షరాస్యులకు అక్షరాస్యులకు సైతం ఉపయోగిస్తాం. కానీ శాబ్దిక ప్రజ్ఞామాపనలను కేవలం అక్షరాస్యులకు మాత్రమే ఉపయోగిస్తాము. కావున ఈ ప్రజ్ఞామాపనలను పూర్తి చేయడానికి ప్రయోజ్యుడు పేపర్ పెన్సిల్ను వాడవలసి ఉంటుంది. కాబట్టి శాబ్దిక ప్రజ్ఞామాపనలన్నింటినీ పేపర్ పెన్సిల్ పరీక్షలుగా పేర్కొంటాము. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. పేపర్ పెన్సిల్ టెస్ట్గా పేర్కొనడం జరుగుతుంది. శాబ్దిక ప్రజ్ఞామాపనలన్నీ కూడా పేపర్ పెన్సిల్ పరీక్షలు. సో ఇది మనం గమనించవలసినటువంటి అంశం. ఇక్కడ చూడండి, బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఒక అని క్వశ్చన్ ఇచ్చాడు. బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఒక వ్యక్తిగత ప్రజ్ఞామాపని ఫస్ట్ ఆప్షన్, శక్తివంతమైన ప్రజ్ఞామాపని సెకండ్ ఆప్షన్, పేపర్ పెన్సిల్ పరీక్ష థర్డ్ ఆప్షన్, 4th 1 5 అన్నీ. సో బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనున్నది వ్యక్తిగత ప్రజ్ఞామాపని అవుతుంది, శక్తివంతమైన ప్రజ్ఞామాపని అవుతుంది, పేపర్ పెన్సిల్ టెస్ట్ అవుతుంది. సో అభ్యర్థి చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ అశాబ్దిక పరీక్షను కానీ నిష్పాదన పరీక్షలను కానీ మనం పేపర్ పెన్సిల్ పరీక్షలుగా పరిగణించాం. కానీ బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్లో ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్షను పూర్తి చేయాలి అంటే పేపర్ పెన్సిల్ను ఉపయోగించవలసి ఉంటుంది. కాబట్టి నిష్పాదన పరీక్షలో ఈ ఉప పరీక్ష అయినటువంటి ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్షను పేపర్ పెన్సిల్ టెస్ట్గా పేర్కొంటాము. చాలా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇది పేపర్ పెన్సిల్ టెస్ట్. వ్యక్తిగత ప్రజ్ఞామాపనలన్నీ శక్తివంతమైనవి, కానీ నిష్పాదన ప్రజ్ఞామాపన వేగవంతమైనవి. శాబ్దిక పరీక్షలన్నీ పేపర్ పెన్సిల్ పరీక్షలు, కానీ నిష్పాదన పరీక్షలోని ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష పేపర్ పెన్సిల్ టెస్ట్. తక్షణ స్మృతి పరీక్ష, ఇమ్మీడియట్ మెమొరీ టెస్ట్ అని అంటాం. సో దీంట్లో ప్రయోజ్యుడు అభ్యర్థికి పదాన్ని కానీ వాక్యాన్ని కానీ అక్షరాలను కానీ అంకెలను కానీ సంఖ్యలను కానీ చూపించడం ద్వారా కానీ లేదా శాబ్దికంగా కానీ వివరిస్తాడు. ప్రయోజ్యుడు ప్రయోక్త చెప్పినటువంటి పదాన్ని ఏ క్రమంలో విన్నాడో ఇమ్మీడియట్గా అదే క్రమంలో ప్రయోక్తకు తెలియజేయాలి. మళ్ళీ దాన్ని వ్యతిరేక క్రమంలో ప్రయోక్తకు తెలియజేయాలి. సో ఇలాంటి పరీక్షను తక్షణ స్మృతి పరీక్ష అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అవగాహన కోసము ప్రయోజనకు నేను ఇలాంటి అక్షరాలను చూపిస్తున్నాను. ఆ, సా, తా, సు, నీ, హా ఇలాంటి అక్షరాలను చూపించాను. నేను ఈ కార్డును చూపించాను లేదా వీటిని నేను శాబ్దికంగా వివరించాను. వీటిని విన్న తర్వాత ఇమ్మీడియట్గా ప్రయోజ్యుడు ఏం చేయాలి అని అంటే ఈ ఆర్డర్లో నాకు వీటిని తెలియచేయాలి మరియు వీటిని వ్యతిరేక క్రమంలో నాకు తెలియజేయాలి. సో ఇది తక్షణ స్మృతి పరీక్ష. దీంట్లో 8 కార్డులు ఉంటవి. అందులో మొదటి 4 కార్డులను పూర్తి చేయడానికి 2 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. తర్వాతి 4 కార్డులను పూర్తి చేయడానికి 3 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. సో ఇక్కడ 3 నిమిషాల సమయము, తర్వాతి 4 కార్డులను పూర్తి చేయడానికి 3 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇంకా దీంట్లో చివరగా చిత్రపూరణ పరీక్ష, పిక్చర్ కంప్లీషన్ టెస్ట్ అని అంటున్నాం. దీంట్లో ఒక పూర్తి చిత్రము అనేది అనేక ముక్కలుగా చేయవలసి ఉంటుంది. ప్రయోజ్యుడు ఆ చిత్రాన్ని తిరిగి మొదటి రూపంలో ఏ విధంగా ఉందో ఆ విధంగా అమర్చవలసి ఉంటుంది. దీన్ని చిత్రపూరణ పరీక్ష అంటాం. దీంట్లో మొత్తంగా 8 కార్డులు అనేవి ఉంటాయి. 8 కార్డుల్లో ఏముంటాయి అంటే చిత్రపటం ఉంటుంది. ఈ 8 కార్డులు ఏ విధంగా ఉంటాయి అంటే మొదటి కార్డులో ఉన్నటువంటి చిత్రపటం అనేది 2 భాగాలుగా ఉంటుంది.
మొదటి కార్డులోని చిత్రపటం 2 భాగాలుగా ఉంటుంది. ఇది ఒక పిక్చర్ అనుకున్నట్లయితే దాన్ని ఆఫ్ చేసేసి పిల్లవాడికి జిగ్జాగ్గా ఇచ్చేస్తే ఆ రెండింటిని పిల్లవాడు అమర్చవలసి ఉంటుంది. సో మొదటి కార్డు అంటే 8 కార్డులు అనేవి 2 భాగాలుగా, 4 భాగాలుగా, 6 భాగాలుగా, 8 భాగాలుగా, దీంట్లో 5 కార్డులు అనేవి ఉంటాయండి. 5 చిత్రపటాలు అనేవి ఉంటాయి. 5 చిత్రపటాలు అనేవి 2 భాగాలు, 4 భాగాలు, 6 భాగాలు, 8 భాగాలు, 12 భాగాలుగా ఉండడం జరుగుతుంది. అంటే మొదటి చిత్రపటం 2 భాగాలుగా ఉంటుంది, పిల్లవాడు అమర్చాలి. రెండవ చిత్రపటం 4 భాగాలుగా ఉంటుంది, ఆ 4 భాగాలను పిల్లవాడు అమర్చాలి. సో ఆ విధంగా ఇన్ని భాగాలుగా ఉంటాయి. సో పిల్లవాడు ఆ చిత్రపటాన్ని అమర్చవలసి ఉంటుంది. దీంట్లో మొదటి 3 చిత్రపటాలను అమర్చడానికి పిల్లవాడికి 3 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. తర్వాత కఠినత అనేది పెరుగుతుంది కాబట్టి తర్వాతి చిత్రపటాలను పూర్తి చేయడానికి అంటే మిగతా 2 చిత్రపటాలను పూర్తి చేయడానికి పిల్లవాడికి 4 నిమిషాల సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. సో ఇది బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి సమాచారం. కాలపరిమితితో కూడుకున్నటువంటి ప్రజ్ఞామాపని కాబట్టి వేగవంతమైనటువంటి ప్రజ్ఞామాపనిగా పేర్కొంటాం. కానీ ఇది వ్యక్తిగత ప్రజ్ఞామాపని, కానీ వ్యక్తిగత ప్రజ్ఞామాపనలన్నీ కూడా శక్తివంతమైన ప్రజ్ఞామాపనలు. కానీ వ్యక్తిగత ప్రజ్ఞామాపనకి చెందిన బాటియా బ్యాటరీ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్ అనేది వేగవంతమైనటువంటి ప్రజ్ఞామాపని. శాబ్దిక పరీక్షలని పేపర్ పెన్సిల్ టెస్టులు. కానీ నిష్పాదన పరీక్షకు చెందినటువంటి ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష, ఉప పరీక్ష అనేది పేపర్ పెన్సిల్ టెస్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా వ్యక్తిగత ప్రజ్ఞామాపనం. వ్యక్తిగత ప్రజ్ఞామాపనులను ఏకకాలంలో ఒక వ్యక్తిపై మాత్రమే ప్రయోగించి వారి యొక్క ప్రజ్ఞను మాపనం చేయటకు ఉపయోగించేటువంటి ప్రజ్ఞామాపన. సామూహిక ప్రజ్ఞామాపనలు అంటున్నాం. అంటే ఏకకాలంలో ఒక్కటి కంటే ఎక్కువ మంది ప్రయోజ్యులపైన ఈ ప్రజ్ఞామాపనలను ప్రయోగించి వారి యొక్క ప్రజ్ఞను మాపనం చేయటకు ఉపయోగించేటువంటి ప్రజ్ఞామాపనలన్నీ కూడా సామూహిక ప్రజ్ఞామాపన. సామూహిక ప్రజ్ఞామాపనలని వేగవంతమైన ప్రజ్ఞామాపన అంటే నిర్దిష్ట కాల పరిమితిలో పూర్తి చేయవలసినటువంటి ప్రజ్ఞామాపన. సో ఇవి 2 రకాలుగా ఉన్నాయి. మనకు శాబ్దిక సామూహిక పరీక్షలు ఉన్నాయి, అశాబ్దిక సామూహిక పరీక్షలు అని. సో దీంట్లో సామూహిక శాబ్దిక పరీక్షలకు ఉదాహరణలుగా పేర్కొనబడేటువంటి పరీక్షలను పరిశీలించినట్లయితే సామూహిక శాబ్దిక పరీక్షలు. సో జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇందులో వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్, వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్. వెస్లర్ వయోజన ప్రజ్ఞామాపని. జాగ్రత్తగా చూడండి, వెస్లర్ వయోజన ప్రజ్ఞామాపని అనేది ఒక శాబ్దిక పరీక్ష. వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని అనేది ఒక అశాబ్దిక పరీక్ష. రైట్. వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్. దీనితో పాటుగా ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ ఆల్ఫా టెస్ట్. అక్షరాస్యులైనటువంటి వ్యక్తులను ఆర్మీలోనికి తీసుకోవడానికంటే ముందుగా వారందరిపైన వారి యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ప్రయోగించేటువంటి టెస్ట్ ఆర్మీ ఆల్ఫా టెస్ట్. వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్, ఆర్మీ ఆల్ఫా టెస్ట్. మరియు వీటితో పాటుగా ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష, ఓటిస్ మానసిక సామర్థ్యాల పరీక్ష మరియు కలుమన్ ఎండర్సన్ టెస్ట్, కలుమన్ ఎండర్సన్ టెస్ట్. ఇవన్నీ కూడా సామూహిక శాబ్దిక పరీక్షలు. వీటితో పాటుగా ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్ మరియు జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్. ఈ జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి ప్రజ్ఞామాపనిని జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్, ఈ ప్రజ్ఞామాపనిని డాక్టర్ శ్రీవాస్తవ మరియు కిరణ్ సక్సేనా అనే 2 సైకాలజిస్టులు రూపొందించడం జరిగింది.
శ్రీవాస్తవ మరియు కిరణ్ సక్సేనాను సైకాలజిస్టులు రూపొందించారు. వీరు 7 నుంచి 11 సంవత్సరాల వయస్సును కలిగి ఉండి పాఠశాల స్థాయి విద్యను అభ్యసించే విద్యార్థుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయుట కోసము జనరల్ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఫర్ చిల్డ్రన్ అనేటువంటి ప్రజ్ఞామాపనని రూపొందించడం జరిగింది. సో ఇవి సామూహిక శాబ్దిక ప్రజ్ఞామాపనలు. సామూహిక అశాబ్దిక ప్రజ్ఞామాపనలను పరిశీలించినట్లయితే దీనిలో రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్, దీనిని రావెన్స్ ప్రగతిశీల మాతృకల పరీక్ష అంటాం. రావెన్స్ ప్రగతిశీల మాత్రికల పరీక్ష, రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ ఆర్పి. సో రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అనేది ఒక సామూహిక ప్రజ్ఞామాపని. సామూహిక ప్రజ్ఞామాపనలను వేగవంతమైన ప్రజ్ఞామాపనలుగా పేర్కొంటున్నాము. కానీ ఆర్పిఎం రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అన్నది శక్తివంతమైన ప్రజ్ఞామాపని. అనగా ఈ ప్రజ్ఞామాపనిని పూర్తి చేయుటకు నిర్దిష్టమైన కాల పరిమితి అంటూ ఏమీ లేదు. సో ఆర్పిఎం ఒక శక్తివంతమైన ప్రజ్ఞామాపని మరియు ఈ ప్రజ్ఞామాపనిని పూర్తి చేయుటకు పేపర్ పెన్సిల్ను ఉపయోగించవలసి ఉంటుంది. కావున దీన్ని పేపర్ పెన్సిల్ పరీక్షగా పేర్కొంటాము. పేపర్ పెన్సిల్ టెస్ట్, పేపర్ పెన్సిల్ టెస్ట్. కేవలము శాబ్దిక పరీక్షలను మాత్రమే పేపర్ పెన్సిల్ పరీక్షలుగా పేర్కొంటాము. కానీ రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ అశాబ్దిక పరీక్ష అయినప్పటికీ దాన్ని పేపర్ పెన్సిల్ పరీక్షగా పేర్కొంటున్నాము. వ్యక్తిగత ప్రజ్ఞామాపనలన్నీ కూడా శక్తివంతమైన పరీక్షలు. సామూహిక ప్రజ్ఞామాపనకి చెందినటువంటి రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్ సైతము శక్తివంతమైన ప్రజ్ఞామాపని. వీటితో పాటుగా ఆర్మీ బీటా టెస్ట్, అక్షర జ్ఞానం లేనటువంటి వ్యక్తులను ఆర్మీలోనికి తీసుకోవడానికి ముందుగా వారి యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి, ఇటు వ్యక్తులందరి యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఆర్మీ బీటా పరీక్షను ఉపయోగించడం జరుగుతుంది. ఆర్మీ బీటా టెస్ట్. ఆర్మీ బీటా టెస్ట్ అన్నది నిష్పాదన పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్మీ బీటా టెస్ట్ అన్నది నిష్పాదన పరీక్ష. ఆర్మీ బీటా టెస్ట్ మరియు వీటితో పాటుగా సెడ్విన్ బోర్డు పరీక్ష, సెడ్విన్ బోర్డు పరీక్ష మరియు డ్రా ఏ మాన్ టెస్ట్, డ్రా ఏ మాన్ టెస్ట్. సో డ్రా ఏ మాన్ టెస్ట్లో మనం చిత్రాన్ని గీయవలసి ఉంటుంది. చిత్రాన్ని గీయాలి అంటే పేపర్ పెన్సిల్ను ఉపయోగించవలసి ఉంటుంది. కాబట్టి డ్రా ఏ మాన్ టెస్ట్ అనేది ఒక పేపర్ పెన్సిల్ టెస్ట్. డ్రా ఏ మాన్ టెస్ట్ పేపర్ పెన్సిల్ పరీక్ష. ఇది ఒక పేపర్ పెన్సిల్ టెస్ట్. శాబ్దిక పరీక్షల్ని మాత్రమే పేపర్ పెన్సిల్ టెస్ట్లుగా పేర్కొంటున్నాం. కానీ అశాబ్దిక పరీక్షకు చెందినటువంటి డ్రా ఏ మాన్ టెస్ట్ అనేది ఒక పేపర్ పెన్సిల్ టెస్ట్. మరియు గుడ్ ఎనాఫ్ పరీక్ష, గుడ్ ఎనాఫ్ టెస్ట్. సో ఇవన్నీ కూడా ప్రజ్ఞామాపనలకు చెందినటువంటి పరీక్ష. ప్రజ్ఞామాపనలు, వ్యక్తిగత ప్రజ్ఞామాపనలు, సామూహిక ప్రజ్ఞామాపనలు. ఏకకాలంలో ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించేటువంటి ప్రజ్ఞామాపనలు వ్యక్తిగత ప్రజ్ఞామాపనలు. ఏకకాలంలో ఒకరికంటే ఎక్కువ మంది వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించేటువంటి పరీక్షలు సామూహిక ప్రజ్ఞామాపనలు. అక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించేటువంటి ప్రజ్ఞామాపనలు శాబ్దిక ప్రజ్ఞామాపనలు.
నిరక్షరాస్యులు మరియు అక్షరాస్యుల ప్రజ్ఞను మాపనం చేయటకు ఉపయోగించేటువంటి ప్రజ్ఞామాపనలు అశాబ్దిక నిష్పాదన ప్రజ్ఞామాపనలు. శాబ్దిక ప్రజ్ఞామాపనలు అశాబ్దిక ప్రజ్ఞామాపనలనే శాబ్దికేతర ప్రజ్ఞామాపనలుగా పేర్కొంటున్నాము. నిష్పాదన పరీక్షలు సామూహిక ప్రజ్ఞామాపనలు. దీంట్లో శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలు ఏవైతే ఉన్నాయో ఈ శాబ్దిక ప్రజ్ఞా పరీక్షలను ప్రయోజ్యుడిపై ప్రయోగించడం ద్వారా ప్రయోజ్యుడి వద్ద నుంచి 6 అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రయోక్త గ్రహించి ప్రయోజ్యుడి యొక్క ప్రజ్ఞను మాపనం చేయడం జరుగుతుంది. మరి శాబ్దిక ప్రజ్ఞామాపనల ద్వారా ఏ అంశాలకు సంబంధించినటువంటి విషయాలను ప్రయోజ్యుడి వద్ద నుంచి రాబడతారు అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే అందులో నెంబర్ 1 అంటే శాబ్దిక ప్రజ్ఞామాపనలో వేటిని పరిశీలిస్తారు? ఇందులో నెంబర్ 1 సమాచారం. ఈ ప్రజ్ఞా పరీక్షల నుండి పిల్లవాడు ఎలాంటి సమాచారం పొందాడు దాన్ని పరిశీలించడం జరుగుతుంది. సమగ్ర అవగాహన లేదా అవబోధం, అవబోధము కాంప్రహెన్షన్. అంటే ప్రజ్ఞా పరీక్షలను పిల్లవాడు ఏ విధంగా అవగాహన చేసుకున్నాడు అనేటువంటి అంశాన్ని పరిశీలన చేయడం జరుగుతుంది. సమాచారము, అవబోధము, వివేకము, పిల్లవాడి యొక్క రీజనింగ్ ఎబిలిటీని ఇక్కడ మాపనం చేయడం జరుగుతుంది. మరియు సాదృశ్యాలు లేదా సంబంధాలు. సో ప్రజ్ఞామాపనలు పిల్లవాడిపైన ప్రయోగించేటువంటి కార్డులు, వాటిల మధ్య ఉండేటువంటి సంబంధాలను, సాదృశ్యాలను గ్రహించేటువంటి సామర్థ్యాన్ని మాపనం చేయడం జరుగుతుంది. సాదృశ్యాలు, పదజాలం మరియు స్మృతి. సో శాబ్దిక మాపనల ద్వారా వేటిని అంచనా వేయడం జరుగుతుంది అంటే వేటిని పరిశీలించడం జరుగుతుంది అంటే సమాచారము, అవబోధము, వివేకము, సాదృశ్యాలు, పదజాలము, స్మృతి. అశాబ్దిక ప్రజ్ఞామాపనల్లో ఏ అంశాలను పరిగణలోనికి తీసుకుంటారు అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే అశాబ్దిక ప్రజ్ఞామాపనంలో మొట్టమొదటగా వస్తు సమైక్య ఫామ్ బోర్డ్ అని అంటాం దీన్ని ఇంగ్లీష్లో. అయితే వస్తు సమైక్య ఫామ్ బోర్డ్. సో సెడ్విన్ బోర్డు పరీక్ష అనేది ఒక రకమైనటువంటి ఫామ్ బోర్డు పరీక్ష. ఇది అశాబ్దిక కదా అండి. సో అది ఫామ్ బోర్డు పరీక్ష. అంటే వస్తు సమైక్య ఫామ్ బోర్డు. ఏంటి ఫామ్ బోర్డు అని అంటే, సో ఇక్కడ మనం ఒక నమూనాను ప్రయోజనికి చూపించడం జరుగుతుంది. పిల్లవాడికి కొన్ని బ్లాక్స్ ఇచ్చేస్తాం. పిల్లవాడికి బ్లాక్స్ చెక్క దిమ్మల్ని ఇవ్వడం జరుగుతుంది. ఒక కార్డును చూపిస్తున్నాము. ఈ కార్డులో ఆ బ్లాక్స్ యొక్క అమరిక ఏ విధంగా ఉంటుందో, సో డిఫరెంట్ కలర్స్ మనము ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెడ్ ఇచ్చాము, ఇక్కడ గ్రీన్ ఇచ్చాము, బ్లూ ఇచ్చాము, సో ఇక్కడ బ్లాక్. సో ఇది ఒక నమూనా. ఈ నమూనాను చూసి పిల్లవాడు కూడా తన వద్ద ఉన్నటువంటి బ్లాక్స్తో ఈ నమూనాను తయారు చేయగలిగారు. అది ఫామ్ బోర్డు. వస్తు సమైక్య అంటే అశాబ్దిక ప్రజ్ఞామాపన ద్వారా పిల్లవాడిలో ఉండేటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ అంచనా వేయడం జరుగుతుంది. అది వస్తు సమైక్య. నెక్స్ట్ బ్లాక్ డిజైన్ పరీక్ష. సో బ్లాక్ డిజైన్ పరీక్షలో బ్లాక్ డిజైన్ అంటే దీన్ని ఏ విధంగా అంచనా వేస్తారు అంటే ఇక్కడ నమూనా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఒక బ్లాక్ ఈ విధంగా ఉంటుంది, ఒక డిఫరెంట్ కలర్తో. దీని కింద ఇలా ఇచ్చేసాం విద్యార్థికి. సో పిల్లవాడు కూడా తన వద్ద ఉన్నటువంటి కార్డులో ఈ నమూనాను అమర్చవలసి ఉంటుంది. అది బ్లాక్ డిజైన్. అంటే ఈ సామర్థ్యాన్ని అంచనా వేయడం జరుగుతుంది అశాబ్దిక పరీక్షల ద్వారా. మరియు వీటితో పాటుగా అశాబ్దిక పరీక్షలో గ్రహించేటువంటి మరో అంశము వ్యూహాలు. మేజ్ అని అంటాం ఇంగ్లీష్లో. అయితే వ్యూహాలు మేజ్. ఏంటి మేజ్ అంటే
మన వార్తాపత్రికలను పరిశీలించినట్లయితే దారి కనుక్కోండి అని వస్తుంది. సో ఇక్కడ ఈ చివరి భాగంలో పిల్లి ఉంటుంది, ఆ చివరి భాగంలో ఎలక ఉంటుంది. ఈ పిల్లి ఏ విధంగా వెళ్ళి ఆ ఎలకను పట్టుకుంటుంది, అది మేజ్. అంటే పిల్లవాడిలో ఉండేటువంటి ఆ సామర్థ్యాన్ని ఈ అశాబ్దిక పరీక్షల ద్వారా అంచనా వేయడం జరుగుతుంది. ఈ వ్యూహాలు అనేటువంటి అంశంలో భాగంగా ఈ గుడ్ ఎనఫ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఈ మేజ్కి సంబంధించినటువంటి పరీక్షలు. మరియు దీంతో పాటుగా ఈ అశాబ్దిక ప్రజ్ఞామాపనలో అంచనా వేసేటువంటి మరో సామర్థ్యము చిత్ర క్రమీకరణ. చిత్రాల్లో జరుగుతున్నటువంటి సంఘటనలను గ్రహించేటువంటి సామర్థ్యము ఈ చిత్ర క్రమీకరణ. మరో సామర్థ్యము చిత్రపూరణ. మనం ఇక్కడ చూసాము, చిత్రాన్ని అనేక ముక్కలుగా చేసి పిల్లవాడికి ఇచ్చినట్లయితే దానికి ఒక రూపాన్ని ఏర్పరుస్తున్నాడు, అది చిత్రపూరణ పరీక్ష. సో అశాబ్దిక పరీక్షల్లో భాగంగా ఈ సామర్థ్యాలను, శాబ్దిక పరీక్షల్లో భాగంగా ఈ సామర్థ్యాలను అంచనా వేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞను మాపనం చేసేటువంటి పరీక్షలు ఇవన్నీ కూడా. సో చాలా చాలా ఇంపార్టెంట్. డెఫినెట్గా ఇక్కడ నుంచి ఒక మార్క్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజ్ఞామాపనలకు సంబంధించినటువంటి సమాచారం. రైట్, ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ ఒక క్వశ్చన్ పరిశీలించండి. ఇది ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించినటువంటి క్షుణ్ణమైనటువంటి చార్ట్. ఇక్కడ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రశ్న జాగ్రత్తగా పరిశీలించండి. ఈ క్రింది వానిలో సామూహిక పరీక్ష కానిది, శాబ్దికేతర పరీక్ష కానిది. సామూహిక పరీక్ష కానిది, శాబ్దికేతర పరీక్ష కానిది. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ను పరిశీలించండి. నెంబర్ 1 రావెన్స్ ప్రోగ్రెసివ్ మ్యాట్రిసిస్ టెస్ట్. నెంబర్ 2 వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్. నెంబర్ 3 వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. నెంబర్ 4 బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్. సో ప్రశ్నను పరిశీలించండి. క్రింది వానిలో సామూహిక పరీక్ష కానిది, శాబ్దికేతర పరీక్ష కానిది అంటున్నాడు. మన సౌకర్యార్థం ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సామూహిక పరీక్ష కాదంట, అంటే ఇవన్నీ కూడా సామూహిక పరీక్షలు. ఇందులో నుంచి ఇచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఆప్షన్ని మనం ఎలిమినేట్ చేసుకోవాలి. ఇక్కడ సామూహిక పరీక్ష కానిది, ఇవన్నీ కూడా సామూహిక పరీక్షలు. దీనికి సంబంధించి మనకి ఏమి ఇచ్చాడు, ఆర్పిఎం అని ఇచ్చాడు. సో ఆర్పిఎం అనేది సామూహిక పరీక్ష. వాడు ప్రశ్నలో సామూహిక పరీక్ష కానిది అంటున్నాడు. సో ఇది సామూహిక పరీక్ష అవుతుంది కాబట్టి ఆర్పిఎం అనేది ఆన్సర్ కావడానికి అవకాశం లేదు. వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్ అంటున్నాడు. వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్ అనేది సామూహిక పరీక్ష కావున ఇది ఆన్సర్ కావడానికి అవకాశం లేదు. సామూహిక పరీక్ష కానిది అంటున్నాడు, అంటే వ్యక్తిగత ప్రజ్ఞామాపని అంటున్నాడు. సో ఇవి రెండు కూడా వ్యక్తిగత ప్రజ్ఞామాపనలే. కానీ ఇంకేమంటున్నాడు, శాబ్దికేతర పరీక్ష కానిది అంటున్నాడు. మరి శాబ్దికేతర పరీక్ష అంటే ఏంది, అశాబ్దిక ప్రజ్ఞామాపనలు. అంటే ఇది కాదంట, అశాబ్దిక ప్రజ్ఞామాపని కాదంట. అంటే అశాబ్దిక ప్రజ్ఞామాపని వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్, అంటే వెస్లర్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది కూడా ఇక్కడ మనకు ఆన్సర్ అనేది కాదు. మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏమవుతుంది అంటే సామూహిక పరీక్ష కానిది, ఇది సామూహిక పరీక్ష కాదు. శాబ్దికేతర పరీక్ష కానిది అంటున్నాడు, ఇది శాబ్దికేతర పరీక్ష కూడా కాదు. సో ఇక్కడ నుంచి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలించండి. ఇది ఒక ప్రశ్న. ఇంకా ప్రజ్ఞామాపనలకు సంబంధించి మరో క్వశ్చన్ పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, వెస్లర్ ప్రజ్ఞామాపని ఒక డాష్ అన్నాడు. వెస్లర్ ప్రజ్ఞామాపని ఒక డాష్. సో మనకి ఇస్తున్నటువంటి ఆప్షన్స్ను పరిశీలించినట్లయితే నెంబర్ 1
శాబ్దిక ప్రజ్ఞామాపని. నెంబర్ 2 అశాబ్దిక ప్రజ్ఞామాపని. నెంబర్ 3 శక్తివంతమైన ప్రజ్ఞామాపని. నెంబర్ 4 పైవన్యు అన్నారు. పైవన్యు. సో వెస్లర్ ప్రజ్ఞామాపని ఒక డ్యాష్ అంట. వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని ఒక అశాబ్దిక పరీక్ష. సో వెస్లర్ ప్రజ్ఞామాపని ఒక అశాబ్దిక పరీక్ష అవుతుంది. వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్ అనేది ఒక శాబ్దిక పరీక్ష. అంటే వెస్లర్ ప్రజ్ఞామాపని అనేది శాబ్దిక పరీక్ష అవుతుంది. వెస్లర్ ప్రజ్ఞామాపని ఇక్కడ జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అశాబ్దిక వెస్లర్ ప్రజ్ఞామాపని ఉంది. వ్యక్తిగత ప్రజ్ఞామాపనలు కూడా శక్తివంతమైన ప్రజ్ఞామాపనలు. వెస్లర్ ప్రజ్ఞామాపనలు అన్నీ కూడా శక్తివంతమైనటువంటి ప్రజ్ఞామాపనలు. అంటే వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్ సైతము శక్తివంతమైన ప్రజ్ఞామాపని. శక్తివంతమైన ప్రజ్ఞామాపన. సో వెస్లర్ పరీక్షలన్నీ కూడా శక్తివంతమైనటువంటి ప్రజ్ఞామాపన. సో వెస్లర్ ప్రజ్ఞామాపని ఒక అంటే శాబ్దిక పరీక్ష, వెస్లర్ ప్రజ్ఞామాపని ఒక అశాబ్దిక పరీక్ష, వెస్లర్ ప్రజ్ఞామాపని ఒక శక్తివంతమైన ప్రజ్ఞామాపని. వెస్లర్ పరీక్షలు అన్నీ కూడా శక్తివంతమైనటువంటి ప్రజ్ఞామాపనలు. శక్తివంతమైన ప్రజ్ఞామాపనలను మనం పరిశీలించినట్లయితే శక్తివంతమైన ప్రజ్ఞామాపనం వ్యక్తిగత శాబ్దిక పరీక్షలన్నీ శక్తివంతమైనటువంటి పరీక్షలు. వెస్లర్ పరీక్షలన్నీ శక్తివంతమైనటువంటి పరీక్షలు. ఆర్పిఎం శక్తివంతమైన పరీక్ష. ఆర్పిఎం శక్తివంతమైన పరీక్ష. వెస్లర్ ప్రజ్ఞామాపనలన్నీ శక్తివంతమైన పరీక్షలు. వ్యక్తిగత శాబ్దిక పరీక్షలన్నీ శక్తివంతమైన పరీక్షలు. వ్యక్తిగత శాబ్దిక పరీక్షలన్నీ శక్తివంతమైనటువంటి పరీక్షలు. రైట్. ఆర్పిఎం, వెస్లర్, వ్యక్తిగత శాబ్దిక పరీక్షలు మరియు పింట్నర్ పరీక్ష. సో ఇవన్నీ కూడా శక్తివంతమైనటువంటి ప్రజ్ఞామాపన. ఆర్పిఎం, వెస్లర్, వ్యక్తిగత శాబ్దిక పరీక్షలు మరియు పింట్నర్ పరీక్షలన్నీ కూడా శక్తివంతమైన ప్రజ్ఞామాపనలు. అంటే కాలపరిమితితో సంబంధం లేకుండా వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయటకు ఉపయోగించేటువంటి ప్రజ్ఞామాపనలు. వేగవంతమైన ప్రజ్ఞామాపనలను పరిశీలించినట్లయితే వేగవంతమైన ప్రజ్ఞామాపన అంటే నిర్ణీత సమయంలోగా వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాపనం చేసేటువంటి ప్రజ్ఞామాపనలు వేగవంతమైన ప్రజ్ఞామాపనలు. ఆర్మీ పరీక్షలన్నీ కూడా వేగవంతమైనటువంటి ప్రజ్ఞామాపనలు. ఆర్మీ పరీక్షలన్నీ సామూహికంలోనే ఉన్నవి కావున ఆర్మీ పరీక్షలన్నీ వేగవంతమైనటువంటి పరీక్షలు. ఏమున్నవి ఆర్మీ పరీక్షలు? ఆర్మీ ఆల్ఫా టెస్ట్, ఆర్మీ బీటా టెస్ట్, ఆర్మీ జనరల్ క్లాసిఫికేషన్ టెస్ట్. సో ఇవన్నీ కూడా వేగవంతమైనటువంటి పరీక్షలు మరియు ఈ పరీక్షలన్నీ వేగవంతమైనటువంటి పరీక్షలు. వీటితో పాటుగా కాటిల్ రూపొందించినటువంటి కాటిల్ కల్చర్ ఫీల్డ్ టెస్ట్. కాటిల్ కల్చర్ ఫీల్డ్ టెస్ట్ అనేది వేగవంతమైనటువంటి ప్రజ్ఞామాపన. కాటిల్ రూపొందించినటువంటి కల్చర్ ఫీల్డ్ టెస్ట్ను విదేశీయుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. అంటే విదేశీయుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయాలి అంటే ఆ ప్రజ్ఞామాపని పైన భారతదేశ సంస్కృతి ప్రభావం అనేది ఉండకూడదు. అనగా సంస్కృతి ప్రభావం లేనటువంటి ప్రజ్ఞామాపనులను విదేశీయుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగిస్తారు. సో ఆ విధంగా కాటిల్ రూపొందించినటువంటి కల్చర్ ఫీల్డ్ టెస్ట్ అనేది ఒక సంస్కృతి రహిత ప్రజ్ఞామాపన. సో దీనిని విదేశీయుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. సో
సో ఇది కాటిల్ కల్చర్ ఫీల్డ్ టెస్ట్. కాటిల్ కల్చర్ ఫీల్డ్ టెస్ట్ను గురించి 2012 టెట్లో ఒక ప్రశ్న అడగడం జరిగింది. ఆ ప్రశ్నను ఇక్కడ నేను పరిచయం చేస్తాను, జాగ్రత్తగా పరిశీలించండి. విదేశీయుల ప్రజ్ఞను మాపనం చేయుటకు అనువైనది. విదేశీయుల ప్రజ్ఞను మాపనం చేయుటకు అనువైనది ఈ క్రింది వానిలో. సో విదేశీయుల ప్రజ్ఞను మాపనం చేయుటకు అనువైనది ఈ క్రింది వానిలో. నెంబర్ 1 న్యాయశీల ప్రజ్ఞామాపని. న్యాయశీల ప్రజ్ఞామాపని. సంస్కృతి మాంద్యము గల ప్రజ్ఞామాపని. సంస్కృతి రహిత ప్రజ్ఞామాపని. సంస్కృతి ప్రభావం గల ప్రజ్ఞామాపని. విదేశీయుల ప్రజ్ఞను మాపనం చేయుటకు అనువైన ప్రజ్ఞామాపని అనేది క్వశ్చన్. ఇది ప్రీవియస్ స్టేట్లో అడిగినటువంటి బిట్. మరి విదేశీయుల ప్రజ్ఞను మాపనం చేయాలి అంటే మన దేశ సంస్కృతి యొక్క ప్రభావము ఆ ప్రజ్ఞా మాపని పైన ఉండకూడదు. సో ఇక్కడ 2 ఆప్షన్స్ను అభ్యర్థులు ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. కొద్దిమంది అభ్యర్థులు సంస్కృతి రహిత ప్రజ్ఞామాపని ఎన్నుకుంటారు, మరికొంతమంది అభ్యర్థులు సంస్కృతి మాంద్యం గల ప్రజ్ఞామాపని అనేటువంటి ఆప్షన్ ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. సో న్యాయశీల ప్రజ్ఞామాపని అనేది ఆన్సర్ కాదు. సంస్కృతి ప్రభావం గల ప్రజ్ఞామాపని. విదేశీయుల ప్రజ్ఞను మాపనం చేయాలి అంటే మన సంస్కృతి ప్రభావం ఉండకూడదు. సో కాబట్టి ఇక్కడ ఇది మనకు క్లియర్గా అర్థమవుతుంది, ఇది ఆన్సర్ కాదు. సో ఈ 2 ఆప్షన్స్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి రెండింటిలో సంస్కృతి మాంద్యం గల ప్రజ్ఞామాపని అంటున్నాం. సంస్కృతి మాంద్యము అంటే ఆ ప్రజ్ఞామాపని పైన సంస్కృతి యొక్క ప్రభావము కొద్దిగా ఉంటుంది అని అర్థం. అంటే విదేశీయుల ప్రజ్ఞను మాపనం చేయాలి అంటే మన దేశ సంస్కృతి అనేది ఆ ప్రజ్ఞామాపని పైన ఎంత కొద్ది మొత్తం కూడా ఉండడానికి అవకాశం లేదు. సో కావున సంస్కృతి మాంద్యం అంటే సంస్కృతి ప్రభావం కొద్దిగా ఉంటుంది, ఇది ఆన్సర్ కావడానికి అవకాశం లేదు. సో విదేశీయుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి ఉపయోగించేటువంటి ప్రజ్ఞామాపని ఎలా ఉండాలి అంటే సంస్కృతి రహితంగా ఉండాలి. అలాంటి సంస్కృతి రహిత ప్రజ్ఞామాపనియే కాటిల్ రూపొందించినటువంటి కాటిల్ కల్చర్ ఫీల్డ్ టెస్ట్. సో ఇది విదేశీయుల ప్రజ్ఞను మాపనం చేయటకు రూపొందించినటువంటి ప్రజ్ఞామాపని. సో ఇది ప్రజ్ఞామాపనలకు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారము. ఇంకా దీని నుంచి ఎలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది అంటే, ఒక ఊరిలో ఉన్నటువంటి 50 మంది నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను ఒకేసారి మాపనం చేయుటకు సైకాలజీ తెలిసినటువంటి అభ్యర్థిగా నువ్వు ఏ ప్రజ్ఞామాపనిని ఎన్నుకుంటావు అని నిన్ను ప్రశ్నించినట్లయితే జాగ్రత్తగా చూడండి. ఒక ఊరిలో ఉన్న 50 మంది నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను ఒకేసారి మాపనం చేయాలి. అంటే 50 మంది యొక్క ప్రజ్ఞను ఒకేసారి మాపనం చేయాలి అంటే డెఫినెట్గా సామూహిక ప్రజ్ఞామాపనలను ఎన్నుకోవాలి. మళ్ళీ 50 మంది ఎలా ఉన్నారు? 50 మంది నిరక్షరాస్యులంట. నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడానికి అశాబ్దిక ప్రజ్ఞామాపనలు ఎన్నుకోవాలి. అంటే నీకు ఇచ్చినటువంటి ప్రశ్నలో సామూహిక అశాబ్దిక ప్రజ్ఞామాపనలకు సంబంధించి ఏ ఆప్షన్ ఉంటుందో అది సరైనటువంటి సమాధానం అవుతుంది. ఇక్కడ నుండి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు ఇక్కడ నుంచి అనేటువంటి అంశాన్ని పరిశీలించినట్లయితే, ఒకవైపు ప్రజ్ఞామాపనలు ఇస్తాడు, మరోవైపు వాటిని రూపొందించినటువంటి సైకాలజిస్టుల యొక్క పేర్లు మ్యాచింగ్ చేయండి అని బిట్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో కావున ప్రజ్ఞామాపని, దాన్ని రూపొందించినటువంటి సైకాలజిస్టుల యొక్క పేర్లను మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇట్లా ప్రశ్న ఎలా అడగడానికి అవకాశం ఉంటుంది అంటే, ఒకవైపు శాబ్దిక పరీక్షలు ఇస్తాడు లేదా మీకు ఇలా ఇస్తాడు అని, ఇక్కడ శాబ్దిక ప్రజ్ఞామాపని అని చేసి జలోటా పరీక్ష అంటారు. శాబ్దిక ప్రజ్ఞామాపని జలోటా పరీక్ష.
నిష్పాదన ప్రజ్ఞామాపని ఆర్మీ బీటా టెస్ట్. ఆర్మీ బీటా టెస్ట్ నిష్పాదన ప్రజ్ఞామాపని. అశాబ్దిక ప్రజ్ఞామాపని బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్. శక్తివంతమైన ప్రజ్ఞామాపని. శక్తివంతమైన ప్రజ్ఞామాపని వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్. పేపర్ పెన్సిల్ పరీక్ష. పేపర్ పెన్సిల్ పరీక్ష. ప్యాటర్న్ డ్రాయింగ్ టెస్ట్. ప్యాటర్న్ డ్రాయింగ్ టెస్ట్. ఇలా మనకు ఆప్షన్స్ ఇచ్చేసి ఈ క్రింది వానిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించుము అంటాడు. సో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించాలి అంటే ఈ చార్ట్ను గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. జలోటా శాబ్దిక పరీక్ష అంటున్నాడు. జలోటా పరీక్ష శాబ్దిక పరీక్ష సరైనటువంటి జత. ఆర్మీ బీటా నిష్పాదన పరీక్ష అంటున్నాడు. ఆర్మీ బీటా నిష్పాదన పరీక్ష సరైనటువంటి జత. బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అంటున్నాడు. అశాబ్దిక అన్నాడు. బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఫర్ చిల్డ్రన్ అనేది శాబ్దిక పరీక్ష. కానీ ఇక్కడ వీడు మనకు ఇది అశాబ్దిక ప్రజ్ఞామాపని అని ఇచ్చాడు. ఇది తప్పుగా జతపరచబడినటువంటి జత. శక్తివంతమైనది అంటున్నాడు. వెస్లర్ అడల్ట్ ఇంటెలిజెంట్ స్కేల్ అంటున్నాడు. వెస్లర్ ప్రజ్ఞామాపనలు అన్నీ కూడా శక్తివంతమైనటువంటి ప్రజ్ఞామాపనలు. పేపర్ పెన్సిల్ పరీక్షలు అంటున్నాడు. ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష అనేది పేపర్ పెన్సిల్ టెస్ట్ అవుతుంది. ఇంకా ఎలా ప్రశ్నలు అడుగుతాడు మీకు అంటే ఈ క్రింది వానిలో పేపర్ పెన్సిల్ పరీక్షను గుర్తించుము అని అంటాడు. సో మనకి ఎన్ని పేపర్ పెన్సిల్ పరీక్షలు ఉన్నవి అంటే వ్యక్తిగత శాబ్దిక పరీక్షలన్నీ పేపర్ పెన్సిల్ పరీక్షలు, మరియు నిష్పాదనలో ప్యాటర్న్ డ్రాయింగ్ పరీక్ష అనేది పేపర్ పెన్సిల్ పరీక్ష అవుతుంది. సామూహికలో ఆర్పిఎం అనేది పేపర్ పెన్సిల్ పరీక్ష అవుతుంది. డ్రాయ్ మ్యాన్ టెస్ట్ అనేది పేపర్ పెన్సిల్ పరీక్ష అవుతుంది. సో పేపర్ పెన్సిల్ పరీక్షను గుర్తించము క్రింది వానిలో అంటే వీటన్నింటిలో నుంచి ఏదో ఒక ఆప్షన్ అనేది మనకు ఆప్షన్గా ఉండడానికి అవకాశం ఉంది. అది పేపర్ పెన్సిల్ పరీక్ష. సో క్రింది వానిలో శక్తివంతమైన పరీక్షను గుర్తించము అంటాడు. ఇవన్నీ కూడా శక్తివంతమైనటువంటి పరీక్షలు. ఇది శక్తివంతమైన పరీక్ష, ఇది శక్తివంతమైనటువంటి పరీక్ష. ఇవి శక్తివంతమైనటువంటి పరీక్షలు. ఇంకా ఎలా ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది అంటే సుహాని ఒక అశాబ్దికురాలు. సుహాని ఒక అశాబ్దికురాలు. సుహాని ఒక అశాబ్దికురాలు. సుహాని యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయుటకు సైకాలజీ తెలిసిన అభ్యర్థిగా నువ్వు ఏ ప్రజ్ఞామాపనిని ఎన్నుకుంటావు అని ప్రశ్నించినట్లయితే ఏ ప్రజ్ఞామాపని ఎన్నుకుంటావు? సుహాని ఒక అశాబ్దికురాలు. సుహాని యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయుటకు అంటున్నాడు. అంటే వాడు ప్రశ్నలోనే మనకు కొద్ది సమాధానం ఇచ్చాడు. సుహాని ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయుటకు అంటున్నాడు. అంటే వ్యక్తిగత ప్రజ్ఞామాపన ఎన్నుకోవాలి. ఇంకేమంటున్నాడు? సుహాని ఒక అశాబ్దికురాలు అంటున్నాడు. అంటే అక్షర జ్ఞానం అనేది లేదు. అక్షర జ్ఞానము లేకుండా వ్యక్తిగతంగా ప్రజ్ఞను మాపనం చేయటకు ఏ ప్రజ్ఞామాపన ఉపయోగిస్తామంటే వ్యక్తిగత అశాబ్దిక ప్రజ్ఞామాపన ఉపయోగిస్తాం. అది వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపని. ఇది ఈ ప్రజ్ఞామాపనే అవుతుంది. ఒక ఊరిలో ఉన్నటువంటి 50 మంది వ్యక్తుల యొక్క ప్రజ్ఞను ఒక ఊరిలో ఉన్నటువంటి 50 మంది నిరక్షరాస్యుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయుటకు ఏ ప్రజ్ఞామాపనిని ఎన్నుకుంటావు అని ప్రశ్నించినట్లయితే ఇంకా అత్యుత్సాహాన్ని ప్రదర్శించేటువంటి అభ్యర్థులు 50 మంది అని చూసేసరికి 50 మంది అంటే ఒకటి కంటే ఎక్కువగా ఉన్నారు కాబట్టి సామూహిక ప్రజ్ఞామాపనలోనికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వాడు ఏమంటున్నాడు? 50 మంది నిరక్షరాస్యులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయుటకు అంటున్నాడు. అంటే 50 మంది యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా మాపనం చేయాలి. 50 మంది కూడా నిరక్షరాస్యులు. అంటే వ్యక్తిగత అశాబ్దిక పరీక్ష అనేది ఆన్సర్ అవుతుంది. మనకు వెస్లర్ పిల్లల ప్రజ్ఞామాపన అనేది ఆన్సర్ అవుతుంది. సో ప్రజ్ఞామాపనల నుంచి ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక మార్క్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రజ్ఞామాపనలను గురించి మనం నేర్చుకున్నాము. ప్రజ్ఞామాపనల యొక్క పరిణామ క్రమాన్ని పరిశీలించినట్లయితే ప్రజ్ఞామాపనల పరిణామ క్రమం రైట్
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రజ్ఞా మాపనిని రూపొందించినటువంటి సైకాలజిస్టు ఆల్ఫ్రెడ్ బినే. ఈ ఆల్ఫ్రెడ్ బినే తన కమిటీలో ఒక సభ్యుడైనటువంటి సైమన్ అను మరో సైకాలజిస్టుతో కలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రజ్ఞామాపన్ని 1905 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. సో మొట్టమొదటి ప్రజ్ఞామాపన్ని 1905 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. ఈ ప్రజ్ఞామాపన్ని రూపొందించినది ఎవరు అంటే ఆల్ఫ్రెడ్ బినే అనేటువంటి సైకాలజిస్ట్ రూపొందించారు. ఈ ప్రజ్ఞామాపని యొక్క పేరేంటి అంటే బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్. బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ ఇది ప్రపంచంలో మొట్టమొదటిగా రూపొందించబడినటువంటి ప్రజ్ఞామాపని. ఈ ప్రజ్ఞామాపనలో 30 అంశాలు కలవు. ఈ 30 అంశాలను ఆధారంగా పిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయడం జరుగుతుంది. ఈ ప్రజ్ఞామాపని ఎవరి కోసం ఉద్దేశించబడినది అంటే 3 సంవత్సరాల నుండి 13 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి పిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయుటకు ఈ ప్రజ్ఞామాపని రూపొందించడం జరిగింది. ఇది మొట్టమొదటి ప్రజ్ఞామాపని. తర్వాతి కాలంలో 1908 సంవత్సరంలో ఈ ప్రజ్ఞామాపన్ని సవరించడం జరిగింది. సవరించి మరో ప్రజ్ఞామాపన్ని రూపొందించింది ఎవరు అంటే బినే. ఈ సవరించిన ప్రజ్ఞామాపనికి బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్ అని పేరు పెట్టడం జరిగింది. 1908 సంవత్సరంలో సవరించినటువంటి ఈ ప్రజ్ఞామాపనిలో 59 అంశాలు కలవు. ఈ ప్రజ్ఞామాపని 3 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల పిల్లల యొక్క ప్రజ్ఞను మాపనం చేయటకు ఉద్దేశించబడింది. 1911 సంవత్సరంలో దీన్ని మళ్ళీ సవరించడం జరిగింది. సవరించినటువంటి వ్యక్తి బినే. సవరించిన ప్రజ్ఞామాపనికి పెట్టినటువంటి పేరు బినే సైమన్ ఇంటెలిజెంట్ స్కేల్. 1911 సంవత్సరంలో సవరించినటువంటి ప్రజ్ఞామాపనిలో 54 అంశములు కలవు. ఈ ప్రజ్ఞామాపని 3 నుంచి 13 సంవత్సరాల వయస్సు గల బాలల యొక్క ప్రజ్ఞను మాపనం చేయటకు ఉద్దేశించబడింది. తర్వాతి కాలంలో 1916 సంవత్సరంలో ఈ ప్రజ్ఞామాపన్ని లూయిస్ టర్మన్ సవరించడం జరిగింది. సవరించినటువంటి వ్యక్తి లూయిస్ టర్మన్. సవరించి దీనికి ఏమని పేరు పెట్టడం జరిగింది అంటే స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్. స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్. 1916 సంవత్సరంలో లూయిస్ టర్మన్ సవరించి స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్ అని పేరు పెట్టడం జరిగింది. ఇది అత్యంత ప్రామాణికమైనటువంటి ప్రజ్ఞామాపని. స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్ అన్నది. ఇప్పుడు ఐక్యూ అనేటువంటి భావనను మొట్టమొదటిగా ప్రతిపాదించినటువంటి వ్యక్తి ఎవరు అంటే విలియం స్టర్న్ అనేటువంటి జర్మనీ దేశానికి చెందినటువంటి సైకాలజిస్ట్. ఈ ఐక్యూ అనేటువంటి భావనను మొట్టమొదటగా ఏ ప్రజ్ఞామాపనిలో ఉపయోగించారు అంటే స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్లో ఐక్యూ అనేటువంటి భావన మొట్టమొదటగా ఉపయోగించబడినది. ఈ ప్రజ్ఞామాపనిలో 97 అంశాలు కలవు. 2 నుంచి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి 3 నుంచి 14 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నటువంటి బాలల యొక్క ప్రజ్ఞను మాపనం చేయుటకు ఈ ప్రజ్ఞామాపని ఉపయోగించబడుతుంది. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఐక్యూ అనే భావన మొట్టమొదటగా వాడబడినటువంటి ప్రజ్ఞామాపని స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్. 1937 సంవత్సరంలో టర్మన్ మరియు మెరిల్ అనేటువంటి ఇద్దరు సైకాలజిస్టులు టర్మన్ మెరిల్ ప్రజ్ఞామాపని రూపొందించడం జరిగింది. టర్మన్ మెరిల్ ప్రజ్ఞామాపని. లూయిస్ టర్మన్ మరియు మెరిల్. సో లూయిస్ టర్మన్ మెరిల్ అనేటువంటి వీళ్ళు రూపొందించినటువంటి ప్రజ్ఞామాపనలో 129 అంశాలు కలవు. ఈ 129 అంశాలు
ఫారం ఎల్ టు ఫారం ఎమ్ వరకు, ఫారం ఎల్ టు ఫారం ఎమ్ వరకు 129 అంశాలతో వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయుటకు ప్రజ్ఞామాపనని రూపొందించినటువంటి సైకాలజిస్టులు మెరిల్ అండ్ టర్మన్ అనేటువంటి సైకాలజిస్టులు. ఇది 2 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయటకు రూపొందించబడినది. 1973 సంవత్సరంలో దీనిని టర్మన్ సవరించడం జరిగింది. దీనిని టర్మన్ సవరించారు. దీనిలో సైతము 129 అంశాలు కలవు. ఇది 2 నుంచి 18 సంవత్సరాల వ్యక్తుల యొక్క ప్రజ్ఞను మాపనం చేయటకు రూపొందించబడినటువంటి ప్రజ్ఞామాపన. ఇది ప్రజ్ఞామాపనల యొక్క పరిణామ క్రమము. సో దీంట్లో మనకు అడగడానికి అవకాశం ఉండేటువంటి బిట్, ప్రజ్ఞామాపని ప్రజ్ఞాలబ్ధి మొట్టమొదటగా వాడబడినటువంటి ప్రజ్ఞామాపన ఈ క్రింది వానిలో. ది స్టాన్ఫర్డ్ రివిజన్ ఆఫ్ బినే సైమన్ స్కేల్ దాన్ని ఎప్పుడు రూపొందించారు అంటే 1916 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. రూపొందించింది ఎవరంటే టర్మన్, అమెరికా దేశానికి చెందినటువంటి లూయిస్ టర్మన్ అనేటువంటి సైకాలజిస్ట్. మరియు ఫారం ఎల్ టు ఫారం ఎమ్ వరకు అంశాలతో రూపొందించబడినటువంటి ప్రజ్ఞామాపని 1937 మెరిల్ అండ్ టర్మన్ ప్రజ్ఞామాపని. ఇక మనకి ఎలాంటి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది అంటే 1905 సంవత్సరంలో 1911 సంవత్సరంలో రూపొందించబడినటువంటి ప్రజ్ఞామాపనల్లో గల అంశముల మధ్య తేడా ఎంత అని అడగడానికి అవకాశం ఉంటుంది. సో 1905 ప్రజ్ఞామాపని, 1911 ప్రజ్ఞామాపని. 1905 ప్రజ్ఞామాపనలో 30 అంశములు కలవు, 1911 ప్రజ్ఞామాపనలో 54 అంశాలు కలవు. మొత్తంగా అంశంల మధ్య తేడా 24గా వస్తుంది. సో ఇలాంటి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజ్ఞామాపనల యొక్క పరిణామ క్రమం. సో దీంతో పాటుగా ప్రజ్ఞా రకాలు అనేటువంటి ఒక అంశాన్ని మనం ఇక్కడ అధ్యయనం చేయాలి. అమెరికా దేశానికి చెందినటువంటి థారన్డైక్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ప్రజ్ఞను 3 రకాలుగా వివరించడం జరిగింది. ప్రజ్ఞా రకాలు థారన్డైక్ ప్రజ్ఞను 3 రకాలుగా తెలియచేయడం జరిగింది. సో థారన్డైక్ ప్రకారం ప్రజ్ఞ అనేది 3 రకాలుగా ఉంది. అందులో నెంబర్ వన్ అమూర్త ప్రజ్ఞ, అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెన్స్. అమూర్త ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ, మెకానికల్ ఇంటెలిజెన్స్. యాంత్రిక ప్రజ్ఞ. సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. సో థారన్డైక్ ప్రకారం ప్రజ్ఞ అనేది అమూర్త ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ, సాంఘిక ప్రజ్ఞ. అమూర్త ప్రజ్ఞ అనగా సంఖ్యలను, భావనలను లేదా వీటితో పాటుగా కంటికి కనిపించినటువంటి, చేతితో స్పృశించలేనటువంటి అంశాలను గురించి వివరించగలిగేటువంటి సామర్థ్యము అమూర్త ప్రజ్ఞ. సంఖ్యలు కానీ, భావనలు కానీ, అంకెలను కానీ సమర్థవంతంగా వివరించగలిగేటువంటి సామర్థ్యము అమూర్త ప్రజ్ఞ. యాంత్రిక ప్రజ్ఞ అంటే యంత్ర పరికరాలను నైపుణ్యంతో వినియోగించగలిగేటువంటి సామర్థ్యము యాంత్రిక ప్రజ్ఞ. సో కౌమారంలో ఉండేటువంటి పిల్లల్ని మీరు పరిశీలించినట్లయితే వాళ్ళు బైకును తోలేటప్పుడు ఒక సైడుకు వంపి బైకును రైడ్ చేయడం జరుగుతుంది. చూసేటువంటి వ్యక్తులు వాడు ఎక్కడ పడిపోతాడో అనుకుంటారు, కానీ వాడు మళ్ళీ ఆ వంచినటువంటి స్థానం నుంచి తిరిగి యథాస్థానానికి బండిని తీసుకొని వస్తాడు. అంటే ఆ యంత్రమును అంత నైపుణ్యంతో వినియోగించేటువంటి సామర్థ్యం వాడిలో ఉంది. అంటే వాడిలో ఏ ప్రజ్ఞ కలదు అంటే యాంత్రిక ప్రజ్ఞ అనేది కలదు. కంప్యూటర్ని అత్యద్భుతంగా, వేగంగా, తేలికగా వినియోగిస్తున్నాడు అభ్యర్థి. అతనిలో ఏ ప్రజ్ఞ కలదు అంటే యాంత్రిక ప్రజ్ఞ అనేది కలదు. సాంఘిక ప్రజ్ఞ, సోషల్ ఇంటెలిజెన్స్. సాంఘిక ప్రజ్ఞ అంటే సమాజంలో ఉండేటువంటి ఇతర వ్యక్తులు, సమాజంలో ఉండేటువంటి స్త్రీలు,
సమవయస్కులు, మహిళలు వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారితో సమర్థవంతంగా వ్యవహరించగలిగేటువంటి సామర్థ్యం సాంఘిక ప్రజ్ఞ. అంటే ఇతరులతో సమర్థవంతంగా వ్యవహరిస్తూ ఇతరులతో సత్సంబంధాలను నెలకొల్పుకునేటువంటి సామర్థ్యము సాంఘిక ప్రజ్ఞ. తన యొక్క మాటల ద్వారా, తన యొక్క చేతుల ద్వారా ఇతరులను ఒప్పించగలిగేటువంటి సామర్థ్యం, వారితో సంబంధాలను ఏర్పరచుకునేటువంటి సామర్థ్యం సాంఘిక ప్రజ్ఞ. ఈ సాంఘిక ప్రజ్ఞ సేల్స్ మెన్స్లో అత్యధికంగా కనిపిస్తుంది మనకు. మొట్టమొదటిగా గృహిణి సేల్స్ మెన్ యొక్క వస్తువులను కొనడానికి ఆసక్తి కనబరచదు. సేల్స్ మ్యాన్తో 5 నిమిషాలు సంభాషించిన తర్వాత అతని వద్ద నుంచి వస్తువుని కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే సమాజంలో ఉన్నటువంటి ఇతర వ్యక్తులతో సమర్థవంతంగా వ్యవహరించగలిగేటువంటి సామర్థ్యమే సాంఘిక ప్రజ్ఞ. సో తారండైక్ ప్రకారము ప్రజ్ఞ అనేది ఈ 3 రకాలుగా ఉంది. అమూర్త ప్రజ్ఞ అని, యాంత్రిక ప్రజ్ఞ అని, సాంఘిక ప్రజ్ఞ. ప్రజ్ఞా మాపనుల ద్వారా ఈ క్రింది వానిలో ఏ ప్రజ్ఞను మాపనం చేయలేమో అని ప్రశ్నించినప్పుడు, ప్రజ్ఞామాపనుల ద్వారా ఈ క్రింది వానిలో ఏ ప్రజ్ఞను మాపనం చేయలేము అంటే అమూర్త ప్రజ్ఞ అంటున్నాం. అంటే అమూర్తమైనటువంటి ఆలోచన సామర్థ్యం, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఎబిలిటీ ఏదైతే ఉందో అది అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెంట్. పిల్లవాడికి ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్న వచ్చింది, మొక్కల్లో జరిగే నీటి ప్రసరణ విధానంను వివరించుము అని వచ్చింది. సో మొక్కల్లో జరిగేటువంటి నీటి ప్రసరణ విధానము అనేది అమూర్తమైనటువంటి ఆలోచన. దానిని మనం కంటితో నేరుగా చూడలేము, చేతితో నేరుగా తాకలేము. మరి దాన్ని పిల్లవాడు పేపర్ పైన రాస్తున్నాడు, దాన్ని మనం మూల్యాంకనం చేస్తున్నాం. అంటే పిల్లవాడి యొక్క అమూర్త ప్రజ్ఞను మనం మాపనము చేయవచ్చు. పిల్లవాడి యొక్క యాంత్రిక ప్రజ్ఞను మనం మాపనం చేయవచ్చా అంటే కంప్యూటర్కు సంబంధించినటువంటి అనేక టెస్టులను ప్రస్తుత కాలంలో పోటీ పరీక్షల్లో నిర్వహించడం జరుగుతుంది. అంటే ఆ పరీక్షల ద్వారా అభ్యర్థుల యొక్క యాంత్రిక ప్రజ్ఞను కూడా మనం మాపనం చేయవచ్చు. కానీ అభ్యర్థుల్లో ఉండేటువంటి వ్యక్తుల్లో ఉండేటువంటి సాంఘిక ప్రజ్ఞను మాపనం చేయడానికి ప్రజ్ఞా మాపనలు అనేవి కనుగొనబడలేవు. సో ప్రజ్ఞా మాపనల ద్వారా ఏ ప్రజ్ఞను మాపనం చేయలేము అంటే సాంఘిక ప్రజ్ఞను మాపనం చేయలేము.